యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన వాక్యం చదివినప్పుడు చాలా విషయాలు మన మైండ్లోకి వచ్చింటాయి. ఏమొచ్చింటాయి? ఎస్పెషల్గా చివరి వచనంలో తరతరములకు ఎవరితో? దేవునితో అమాలేకీయులు. ఇంకా దేవునితో అమాలేకీయులు అంటా ఉన్నారు. ఈ మాట చదివినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోలేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ శత్రువులతో తరతరములు యుద్ధం ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటూ ఉన్నావు ఏమని? అయ్యా, యుద్ధం ఎప్పుడు యుద్ధమేనా? ఎప్పుడు పోరాటమేనా? ఎప్పుడు గొడవలేనా? ఎప్పుడు మనస్పర్ధలేనా? ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు ఓటమినా? ఇంకెప్పుడయ్యా ఇది విజయం సాధించేది అని వెయిట్ చేస్తున్నా. నిజం చెప్పండి, ఎంతమంది యెహోవా నిస్సి అని నిలబడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడిక యెహోవా నిస్సి అంటే ఆయనే నాకు ధ్వజము. దేవుడే నాకు ధ్వజము. ఎవరైనా చెప్పండి. ధ్వజము. ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఆయన ధ్వజం.
ఏ ధ్వజము? విజయ ధ్వజము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అమాలేకులతో యుద్ధము వచ్చింది. ఎవరికి? ఇజ్రాయేలులకు. ఇది కొంచెం సేపు పక్కన పెడదాం. ముందు జరిగిన విషయాలు ఒక్కసారి మాట్లాడుకుందాం. ముందు జరిగిన విషయాలు. ముందు ఏం జరిగిందండి? ఇజ్రాయేల్ ప్రజల కోసము దేవుడు ఒక్కరిని ఎన్నుకొని ఆ ఒక్కరిని ఏం చేశాడు? బాగా తగ్గించుకున్నట్టు చేసేసి పిలిచాడు. పిలిచి మరల ఎక్కడి నుండి అయితే పాడిపోయాడో మరల అక్కడికే పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడు దేవుడు? ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు, ఎన్నెన్నో చేశాడు. అవునా కదా? అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము? అయ్యా, మీరందరూ కూడా ఖచ్చితముగా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఏం చెప్పాడు? ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. ఆయన అంటున్నాడు, నువ్వు గనుక ఇప్పుడు గనుక వస్తే, నాతో పాటు వచ్చేస్తే, నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితముగా నేను నిన్ను పిలుచుకొని పోతా. ఎక్కడికి? నేను చెప్పిన ప్రదేశానికి. నేనిచ్చిన వాగ్దానము నెరవేర్చడం కోసము నేను నిన్ను పిలుచుకొని వెళ్తా. ఎవరిని పిలుచుకొని పోతాను? ఎవరిని పిలుచుకొని పోతానండి? ఎవరిని? చెప్పాలా? ఎవరినండి? అయ్యా, కాదు, అలా కాదు. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు గుర్తు చేయండి. ఎవరిని పిలుచుకొని పోతాడు? అదే చెప్తా. ఎవరిని పిలుచుకొని పోతాడు దేవుడు? ఈ మ్యాటర్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. కాదు, చెప్తాను. మెసేజ్ అంతా వింటే మీకు అర్థమవుతుంది. మెసేజ్ అంతా వింటే మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యము నిజమని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? దేవుని వాక్యము సత్యమని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఇది వాస్తవం, ఇదే సత్యము అని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా చెప్తా అందరూ ఒకటి గట్టిగా. హల్లెలూయా. మన దేవుడు ఎంత వాస్తవం అంటే, ఎంత సత్యం అంటే, చాలా సత్యమైన మాట. ఎంత సత్యం అంటే, ఇది ఖచ్చితంగా జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. జరిగింది, జరుగుతుంది, జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఆయన గురించి మనం చెప్తా ఉంటాం, నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒకేలాగున్నాడు, ఈరోజు ఒకేలాగున్నాడు, నిరంతరము యుగయుగములు తరతరములు కూడా ఆయన ఒకేలాగానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నిరంతరము శత్రువులతో పోరాడుతూ ఉంటావు. ఆ పోరాటంలో విజయం ఇవ్వాలని ఆయన తపన. ఆ పోరాటంలో నిన్ను విజయ పథంలోనికి నడిపించాలని ఆయన తపన. ఆ నడవడంలో దేవుని వాగ్దానం కోసం నడిచే మార్గంలో నడవాలని ఆయన తపన. అమాలేకుల దగ్గరికి వచ్చారు. అప్పటి వరకు నిరంకుశంగా పోరాడి గెలిచిన ఇజ్రాయేలు ప్రజలు అప్పటి వరకు ఏం చేశారు? యుద్ధము చేసుకుంటూ, అబ్బా మన దేవుడు గొప్ప చేశాడు రా, మన దేవుడు ఏం చేశాడు? మనకు విమోచన కనుక చేశాడు, సహాయము చేశాడు, ఎర్ర సముద్రమును సైతం పాయలుగా చేసేసాడు. ఇదిగో నా దేవుడు గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన అలాంటి దేవుడు లేడు, ఆయన ఎంత గొప్పవాడో తెలుసా, నా శత్రువుల సైతం నా కాళ్ళ క్రింద చీతక దొక్కాడు అని చెప్పి ముందుకు వెళ్ళిన సైన్యము ఇజ్రాయేల్ సైన్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్కనొక సందర్భం వచ్చింది, అమాలేకుల దగ్గరికి వచ్చేసారు. అమాలేకుల దగ్గరికి వచ్చారు. అమాలేకుల దగ్గరికి ఏం చేశారు? ఏముందిలే, ఏంటి యుద్ధమే కదా, మనం జయిస్తాం. ఏంటి చెప్పాలి గట్టిగా, మనం జయిస్తాంలే, అదేముంది, ఏముంది, ఖచ్చితంగా జయిస్తాం. ఎవరు? తొందరగా ఆన్సర్ చెప్పండి. ఎవరు? మనం జయిస్తాం. మోషేకు నమ్మకం లేదు. ఎవరిపైన? ఇజ్రాయెల్ ప్రజలపై నమ్మకం లేదు. సరే అని చెప్పేసి ఏం చేశాడు మోషే? చదవండి 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని, ఏంటండి, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనను. మోషే ఆధారపడుతున్నాడు దేవుడిచ్చిన సహాయం, ఆ సహాయం కోసం ఆధారపడుతున్నాడు, దేవుడి పైన ఆధారపడుతున్నాడు. దేవుడి పైన ఆధారపడ్డాడు కాబట్టే ఆయన అంటున్నాడు దేవుని కర్ర. ఆయన కర్ర ఉంది, ఆ కర్రను పట్టుకుంటున్నాడు. నేను వెళ్తాను రేపు. మోషే, ఓ మోషే, ఎందుకయ్యా నువ్వు దేవుని కర్రను పట్టుకుపోయినావంటే ఆయన అంటాడు, నాకు దేవుడు సహాయకుడు. ఇజ్రాయెల్ ప్రజలు కాదు, ఎందుకంటే నన్ను నమ్మలే వాళ్ళు. ఒకానొక సందర్భంలో దేవుడు నన్ను పంపించాడంటే నమ్మలేదు, అద్భుతాలు చేసే తప్ప. ఒకానొక సందర్భంలో దేవుడు నిన్ను విడిపిస్తాడయ్యా, అందుకని ఆ రాయబారిగా నేను వచ్చానంటే ఆ రాయబారిని నమ్మలేదు, ఆ మాటలు నమ్మలేదు. మోషే మాత్రం దేవుని నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. లీడర్కి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇదే. నాయకునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఇది. ఏది? శిష్యులను కాదు నమ్మేది, దేవుని నమ్మాలా. విశ్వాసం కాదు నమ్మాల్సింది, దేవుని నమ్మాలా. దేవునికి అన్నీ తెలుసు కదా, అవునా కదా? నిజంగా ఈ వచనాల్లో దాదాపుగా 9 వచనాలు, ఈ 9 వచనాల్లో ఎన్నో ప్రసంగాలు బయటికి వస్తాయి, కానీ సమయం సరిపోదు. ఈ మాటలు దేవుడు నిజంగా ఎందుకు మాట్లాడుతున్నాడని ఈ 9 వచనాల్లో మన జీవితంలో పోరాడుతున్న ప్రతి పోరాటం ఇక్కడ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలా వెళ్ళాలి, ఎలా వెలగాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మెలగాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ దీంట్లో ఉన్నాయి. పోరాడలేకపోతున్న ఓ జనులారా, ఓ శిష్యులారా, ఓ విశ్వాసులారా, ఓ క్రైస్తవులారా, దేవుడు మాటలు వినండి. దేవుని ఆధారం చేసుకొని ముందుకు వెళితే నువ్వు విజయపథంలోకి వెళ్తావు. దేవుని మాటలు ఆధారం చేసుకోకుండా, దేవుని పైన ఆధారపడకుండా, దేవుడు చెప్పింది చెయ్యకుండా ఉంటే అపజయాన్ని చూస్తావు. అందుకనే ఇక్కడ మోషే అంటా ఉన్నాడు, యెహోషువను పిలిచి, నడిపించాల్సింది నువ్వే, నేనున్నాను, ఎందుకు, నేను వెళ్తా. దేవుని కర్ర చేత పట్టుకొని కొండ శిఖరం పైన కూర్చుంటా, వెళ్ళి కూర్చొని దేవుని దగ్గర గోజాడుతా. అయ్యా ఇదిగో నీ కుమారుడు పోట్లాడుతున్నాడయ్యా, యుద్ధం చేస్తున్నాడయ్యా, ఇదిగో ఆయన చేతిని బలపరచు, చేతులు యుద్ధం నేర్పించు, వేళ్ళకు పోరాటం నేర్పించు అని నేను గోజాడుతా, నువ్వు వెళ్ళయ్యా. యెహోషువ ఏమన్నాడు? లేదయ్యా, ఏంది నువ్వు ఇట్లా అంటావు, నువ్వు తప్పు చెప్తా ఉన్నావు, నాయకుడు అంటే ముందు నడిపించాలా, నువ్వేంది నువ్వు ఇట్లా చేస్తున్నావే, ఎందుకు ఇలా చేస్తా ఉన్నావు నువ్వు, ఎప్పుడు ప్రార్థన బయటికి రావా, కత్తి పట్టుకోవా, డాలు పట్టుకోవా,
అదేది యూనిఫామ్. ఏ యూనిఫామ్? కవచాన్ని ధరించుకోవా యుద్ధం చేసేటప్పుడు? ధరించుకుని రా నాతో పాటు అని అన్నాడా? అన్నాడు? లోపడ్డా? లోపడ్డాడు. ఏమంటున్నాడు? మన కొరకు మనుష్యులను ఏర్పరచి. యెహోషువతో అంటున్నాడు, ఓ యెహోషువ, మన కోసము మనుష్యులను ఏర్పరచు. ఎందుకు? ఆ మనుష్యులు యుద్ధం చేయాలి. అది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా యెహోషువ ఏం చేయాలి? తాను నేర్చుకోవాలా. నేర్చుకొని ఏం నేర్చుకోవాలా? యుద్ధం ఎలా చేయాలి అది నేర్చుకోవాలి. యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇతరులకు నేర్పించాలి. అవునా కాదా? నేర్పించిన తర్వాత ఏం చేయాలి? మరలా క్రమములో పెట్టాలి. యుద్ధం అంటే ఎలా గుంపులు గుంపులు పోయేది కాదు కదా. ఎట్లా నిలబడతారు? పంక్తుల వారీగా వరుస క్రమంలో నిలబడతారు. ఒకసారి నాయకుడు మాట్లాడేటప్పుడు యుద్ధం యెహోవాదే అంటే గట్టిగా అరవాల్సిందే. నేను నోరు మూసుకొని కూర్చుంటా అంటే వాడు పనికిరాడు. దేవుడు నాతో చెప్పాడు, నేను నోరు మూసుకొని కూర్చొని ఉంటా. మౌనంగా ఉండమని చెప్పినాడు, డల్గా ఉండమని చెప్పినాడు. యుద్ధము చేసేవారికి అన్ని లక్షణాలు ఉండాలి. మౌనంగా ఉండడం తెలిసిండాలి, ఎక్కడ అరవాలో తెలిసిండాలి, ఎక్కడ కత్తి దూయాలో తెలియాలి, ఎక్కడ ఈట విసరాలో తెలియాలి, ఎక్కడ డాలును అడ్డు పెట్టుకోవాలో తెలిసిండాలి. ఇలాగా ఒక నమ్ముడిగా అట్లా కూర్చొని దేవుని సన్నిధిలో మౌనంగా ఏడవడం తెలిసిండాలి. దేవుని సన్నిధిలో బిగ్గరగా ఏడవడం తెలిసిండాలి. దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చోవడం తెలిసిండాలి. దేవుని సన్నిధిలో గంభీరంగా మాట్లాడడం తెలిసిండాలి. ఇవన్నీ నేర్చుకోకుండా నాకు ఒక్కటే ఎంతగా ప్రిపేర్ అయ్యి ఉంటే యెహోషువ నమ్ముతాడు మోషే కదా. ఒకవేళ అంత క్యాపబిలిటీ లేకపోయినంటే, అంత సామర్థ్యం లేకపోయినంటే యెహోషువ కాకుండా దేవుడు ఇంకొకరిని లేపేవాడు. అవునా కాదా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన పని జరగాలి. ఆయన ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఒకవేళ ఇలాగే ఉంటాను నేను వినను అన్నాను అనుకోండి, ఎట్లా? మోసేతో చెప్పి, ఏందయ్యా ఎప్పుడు మోసా, ఎందుకు నువ్వు ఇట్లా అంటావో, ఎప్పుడు నేను యుద్ధం చేయాలా, ఎప్పుడు నేను నాయకత్వం, నీకు బరువు అయ్యి ఏంటి బరువు అయి చేస్తాను అన్నాను అనుకోండి. అహరోను మిరియాంతో మాట్లాడాడు దేవుడు. ఏమనుకుంటున్నారు మీరు? ఎగ్గినాయా? వేరే వాళ్ళు వస్తారు అనేవాడేమో. అవునా కదా? కానీ యెహోషువ మోషే ఏం చెప్తున్నాడో ప్రతి చేస్తూ ఉన్నాడు. మోషే ఏం చెప్తున్నాడో ప్రతి చేస్తూ ఉన్నాడు. ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు, ఎదురు తిరిగి వేయలేదు. వేయకుండా ఏం చేస్తూ ఉన్నాడు? అమాలేకులతో యుద్ధము చెయ్యము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. తర్వాత చదవండి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషేతో పాటు అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు. మోషేతో పాటు అహరోను, హూరు ఉన్నారు. ముగ్గురు కూడా కొండ శిఖరం ఎక్కారంట. ఆ కొండ శిఖరం ఎక్కిన తర్వాత, ఆ కొండ శిఖరము ఎక్కిన తర్వాత ఏం జరిగింది?
మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇజ్రాయెల్ ప్రజలు ఒకవేళ ఓడిపోతే చాలా కష్టమయ్యా, ముందుకు వెళ్ళలేం. ముందుకు నీ వాగ్దానం మేము పొందుకోవడం కోసం, నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చడం కోసం, నీ వాగ్దానం మేము స్వతంత్రించుకోవడం కోసము ముందుకు వెళ్ళలేమయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ 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 ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వైపు చేతులెత్తినప్పుడు, దేవుని వైపు ఆయన కన్నులెత్తినప్పుడు, దేవుని పైన ఆధారపడుతూ, అయ్యా నీవే నా ధ్వజము, నీవు తప్ప వేరే ధ్వజం మాకు లేదు, నీవే మాకు ఆశ్రయము, వేరే ఆశ్రయం మాకు లేదు, నీవే మా సహాయకుడవు, వేరే సహాయం నాకు లేదు, నీవే మాకు దిక్కు, వేరే దిక్కు మాకు లేదు అని చెప్పేసి చేతులెత్తి ఆయన వైపు కన్నులెత్తి చూస్తూ ఉండగా ఇజ్రాయెల్ ప్రజలకు విజయం సంభవించింది. ఇజ్రాయెల్ ప్రజలకు విజయం సంభవించింది. కొంతసేపటికి చేతులకు ఏమొచ్చాయి? అలసట, బరువు అయిపోయాయి. 80 years, 80 సంవత్సరాలు, దగ్గర 80 సంవత్సరాలు, 80 పైనే ప్లస్ 80 పైనే, 80 పైన పడ్డాయి. 80 సంవత్సరాలప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? పైన కొండ శిఖరం పైన ఎక్కాడు. అరుణ్ కూడా అంతే, ఆయన కూడా అన్న కదా, ముగ్గురు పైకెక్కారు. గమనిస్తూ ఉన్నారు వీళ్ళు. ఏమి గమనిస్తూ ఉన్నారు? మోసే చేతులు బరువెక్కడం గమనించారు, బరువెక్కి కిందికి దించడం గమనించారు. ఎందుకయ్యా, ఏమయ్యా, ఏం జరిగింది అంటే, అయ్యా చేతులు బరువెక్కిపోతున్నాయి, చేతులు బరువెక్కిపోతున్నాయి. యుద్ధం ఇంకా అయిపోలేదు, యుద్ధం ఇంకా జరగలేదు, ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా ఆగిపోలేదు. నువ్వు దించద్దు, బరువెక్కిపోతున్నాయి. గుండె బరువెక్కిపోతూ ఉంది, చేతులు బరువెక్కిపోతూ ఉన్నాయి, జీవితం బరువెక్కిపోతూ ఉంది, నా ప్రయాణం బరువెక్కిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్న వెంటనే వీరిరువురు కూడా గమనించి చేతులు పైకెత్తి పట్టుకున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు కిందికి దించిన చేతులు మరలా అదే పొజిషన్కి వచ్చేసాయి. గెట్ ఇన్ పొజిషన్ మై చైల్డ్, గెట్ ఇన్ పొజిషన్. నిలబడు, అదే స్థాయిలో నిలబడు, యుద్ధ సన్నద్ధంలో నిలబడు. దేవుడిని చేతులు బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పడు. అలాగని దేవుని పైన ఆధారపడడం మానుకోవద్దు. జరగలేదని, యుద్ధంలో ఓడిపోతున్నామని, నీ జీవితంలో ఓటమే చూస్తున్నామని నువ్వు అలసిపోతున్నావా? ఇదిగో నీ కోసం, నీ సహాయం కోసం, నీకు సహాయం చేయడం కోసం దేవుడు దూతలను పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఇదిగో చేతకాని వాడు కాదు, చేతకాని వాడు కాదు. మనం అనుకుంటూ ఉంటాం మనకు చేత కాదు, మనకు చేత కాకపోతే దేవుని కూడా చేత కాదని చెప్పేసి నీరసించిపోయేలాగా వెనుక తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. వెనుక తిరగద్దు, వెనుక తిరగద్దు. ఆయన కాడిపైన చేయి వేసి వెనుక తిరగద్దు. దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. టేక్ పొజిషన్, గెట్ పొజిషన్, గెట్ ఇన్ టు ద పొజిషన్. ఖచ్చితంగా నిలబడు, అదే స్థాయి, తిరిగి అదే స్థాయిలో నిలబడు. దేవుడు యుద్ధంలో విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరేంటో తెలుసా? ఈ సైన్యం పేరేంటో తెలుసా? తిరుగులేని సైన్యం, అన్డిఫిటబుల్, అన్డిఫిటబుల్ వీళ్ళు, అన్డిఫిటబుల్ పీపుల్ వీళ్ళు. ఎదురులేని వారు వీళ్ళంతా,
ఎవరు వీళ్ళంతా? ఎదురు లేని వారు వీళ్ళు. ఎదురు లేనివారు. ఈ సైన్యం ముందు వెళ్తూ ఉంటే గచగచగచగలు ఆడిపోయేవారంట శత్రు సైన్యాలన్నీ. ఎందుకు? ఈ సైన్యం మా రాజ్యంలో పడితే మొత్తం సర్వనాశనం అయిపోతుంది, మాకు తినడానికి ఉండదు, ఇంకా మేము నశించిపోతాం అని శత్రువులు సహితము గజగజలాడిపోతూ భయపడుతూ గుండెలు గుబేలు ఇట్లా అరచేతుల్లో గుండెలు పెట్టుకుంటామంట చూడండి. అలా పెట్టుకుని బ్రతికిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా అప్పటి వరకు సైన్యం పోరాడుతూ ఉంది, కానీ విజయం చూడటం లేదు. ఏంటయ్యా, మీ యుద్ధం బాగా చేస్తున్నామే, యుద్ధము సరిగా చేస్తున్నామే, ఏంటి ఇది అంటే నాయకుడు చేతులు బరువెక్కిపోయాయి, బరువెక్కి కిందికి పోతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు, యెహోషువ పైన ఆధారపడ్డాడు. రెండు ఉన్నాయి. నమ్మాడు యెహోషువను మోషే ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అని, ఖచ్చితంగా నా దేవుడు ఇదిగో నా శిష్యుడిని బలపరుస్తాడు అని అనుకున్నాడు. అయితే ఎవరికి సహాయం కావాల్సి వచ్చింది? మోషేకే సహాయం కావాల్సి వచ్చింది. ఎందుకు? యుద్ధము జరుగుతూ ఉన్నది, పూర్తిగా విజయం సాధించలేకపోతున్నారు. తన శిష్యుడు పూర్తిగా విజయం సాధించలేకపోతున్నాడు. ఒకవేళ సాధించి ఉండేనంటే తొందరగా చేతులు కిందికి దించేసి అమ్మయ్య అయిపోయిందిరా, ఒక ఘట్టం అయిపోయింది, ఒక సమస్య తీరిపోయింది, ఇంకా ముందుకు వెళ్ళడమే అని అనుకొని నిమ్మల పడ్డేవాడేమో. క్రైస్తవులకి సహాయం కావాలి. దేవుని సహాయం అంటే ఆ సహాయం వైపు చూడకుండా నేను సాధించగలుగుతాను, నేను చేస్తాను, నేను చేయగలుగుతాను, నేను సమస్యను జయించగలుగుతాను, నా వల్ల అవుతుంది, ఎస్ ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ, ఎస్ ఉంది. అందుకనే దేవుడు ఎన్నుకున్నాడు. అయితే దేవుణ్ణి కాదని వెళ్ళొద్దు. దేవుని కాదని వెళ్తే ఏమవుతుంది? అపజయం వస్తుంది. నీకు కావాల్సిన విజయము నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్తే రాదు, నీ తెలివి చేత నువ్వు ముందుకు వెళ్తే రాదు, నీ బలాన్ని నమ్ముకొని వెళ్తే రాదు విజయము, నీ శౌర్యాన్ని నమ్ముకొని వెళ్తే రాదు విజయము, నీ శక్తిని నమ్ముకొని వెళ్తే రాదు విజయము. దేవుని మాటను నమ్మితే విజయం సాధించగలుగుతావా? ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట పైన ఆధారపడితే నీకు విజయం వస్తుంది. అయ్యో ఇదేంటి ఓడిపోతున్నామే, ఇదేంటి జరిగిపోతుంది, ఏంటి ఇది ఇలాగైపోతుంది, దానికి కారణం ఏంటి? ఇజ్రాయెల్ ప్రజల కింద అనుకుంటుంటారు, ఇదిగో మేము నీ విజయం సాధిస్తున్నాం. మిమ్మల్ని నడిపించే నాయకుడిని మర్చిపోవద్దు. ఆ నాయకుడు ఖచ్చితంగా విజయం ఇచ్చి తీరుతాడు. ఆమేన్, హల్లెలూయా. అలసిపోయి యుద్ధము చేస్తూ ఇంకెన్నాళ్ళు ఈ యుద్ధం, ఇంకెన్నాళ్ళు ఈ పోరాటం, ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి విసిగిపోయి అలసిపోయావా? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో విజయం ఇవ్వబోతున్నాను, ఇదిగో నీకు సహాయం చేయబోతున్నాను, ఇదిగో కృంగిపోవద్దు, వెనక్కి పోవద్దు, ఇదిగో బ్యాక్ స్టెప్ వేయద్దు, ముందుకు అడుగు వేయి, ఒక్కసారి నిలబడు. మరి టేక్ రీపోజిషన్ మై చైల్డ్, బి స్టిల్, నాట్ బి అఫ్రైడ్. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు.
భయపడద్దు. బరువెక్కిపోయావు, జీవితం మోసి 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 బరువెక్కిపోయావు కదా. ఒక్కసారి ఎదిరించి నిలబడు. ఒక్కసారి చేతులు పైకెత్తి, అయ్యా నా సహాయకుడవు నీవే నమ్ముతున్నాను. నీ చేతులు పైకెత్తితే నీ తలను దేవుడు పైకెత్తుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విజయం ఇచ్చేది నా దేవుడు. నువ్వు బరువు ఎక్కిపోయి, ఇదిగో కృంగిపోయి, ఇదేమంటారు, నడుమంతా వాలిపోయిందయ్యా, ఇదిగో బరువు మోసి 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 పాలిపోయి, ఇదిగో విసిగిపోయి నొప్పులతో బాధపడిపోతున్నాను, వంగిపోయాను, పరిస్థితులకు వంగిపోయాను, మనుషులకు లొంగిపోయాను, ఈ లోకానికి లొంగిపోయాను, మనుషుల ఆలోచనకు లొంగిపోయాను, విజయం నాకు లేదు, నాకు రాలేదు అని అనుకున్నా. నీతో దేవుడు చెప్తున్నాడు, గెట్ రిపోజిషన్ మై చైల్డ్, ఐ విల్ గివ్ యూ కాంకరెన్స్. నేను నీకు సహాయం ఇస్తా, నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు ఒక్కసారి నిలబడి, ఇదిగో నేనా తిరిగి నిలబడ్డా, ఇదిగో నేను నిలబడ్డా, ఇదిగో నీకోసం నిలబడ్డా, కింద పడిపోనాయా, వెనక అడుగు వేయను, నీ వైపు చూస్తా, నీ గురి వైపు చూస్తా, నిలబడుతున్నా, నీకోసం నిలబడతా, నాకు విజయాన్ని దయచేయి అని ఒక్కసారి నువ్వు చెప్పిన వెంటనే దేవుడు తిరిగి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు వెనక్కిపోతున్నా దేవుడు అంటున్నాడు, ఎన్నిసార్లు ఓడిపోయావో, ఎన్నిసార్లు కింద పడిపోయావో, ఎన్నిసార్లు వెనుకకు తిరిగి మరలిపోయావో, దేవుడు అంటున్నాడు, మరలా తిరిగి నిలబడు, తిరిగి నిలబడు, ఒక్కసారి నిలబడు, నేను నీకు విజయాన్ని ఇస్తా, నేను నిన్ను నడిపిస్తా, విజయ పథముగా, విజయ వీరునిగా నడిపిస్తా. ఇజ్రాయెల్ ప్రజలు అనుకొని ఉండొచ్చు, మేము శూరులం, మేము వీరులం, మేము ధీరులం, మేము నమ్ముతున్నాం, మేము చేస్తాం. ఓడిపోతున్నారు. తమ పైన ఆధారం చేసుకొని, తమ ఆలోచన ప్రకారం ఆధారం చేసుకొని, తమ బుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఓడిపోతారు. మోషే నిలబడి, అయ్యా ఆకాశం నుండి మాకు సహాయం దయచి, ఆకాశం నుండి మాకు సహాయం దయచి. ఖచ్చితంగా దేవుడు సహాయం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం ఇస్తాడు. ఎన్నిసార్లు కింద పడిపోయినా, ఎన్నిసార్లు ముందుకు, ఎన్నిసార్లు కృంగిపోయినా, ఎన్నిసార్లు నీ నడుము వంగిపోయినా, నువ్వు లోబడిపోయినా, లోకానికి లోబడిపోయినా, లోక ప్రభుత్వం కిందికి నువ్వు లోబడిపోయి వంగిపోయినా, ఇదిగో మరొక్కసారి నిలబడ, గెట్ రిపోజిషన్, గెట్ పొజిషన్. దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. మన దేవుడు గొప్పవాడు.
ఒక్క విషయం మర్చిపోవద్దు. బరువు ఎక్కిపోయాయని చేతులు దించేస్తున్నావు. గుండె బరువు ఎక్కువైంది బ్రదర్, గుండె బరువు ఎక్కిపోయింది. దించేసుకుంటా, ఈ బరువును దించేసుకుంటా. ఈ బరువును ఏం చేస్తా? నేను దించేసుకుంటా. ఎలా దించుతావు? ఆ బరువుని చేత పట్టుకుని పైకెత్తు. ఆ బరువును అదిగో ఆకాశమందు చూస్తున్నాను నీ వైపు, ఆయనకు అప్పగించేసాయి. ఆయన ఆ బరువును మోస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తినప్పుడు అంతా విజయము, చేతులు దించినప్పుడు అంతా అపజయం. ఎత్తుతున్నాడు, దించుతున్నాడు. పాపం బరువెక్కిపోయాయి. ఎంతసేపు అని ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా పోరాడుతూనే ఉంటారు. ఎంతసేపు అని ఇంకా పోరాటం. సహాయము ఏం రావడం లేదే, ఓడిపోతున్నారు. అంతా భయం వచ్చేస్తూ ఉంది ఇజ్రాయెల్ ప్రజలకు. ఇదిగో పోరాడుతూ ఉండగా యెహోషువ అనుకుంటూ ఉంటాడు, ఏమని? యెహోషువ అనుకుంటున్నాడు ఏమని? ఓడిపోతున్నామే, అపజయం వస్తుందే, ఏం చేయాలి అర్థం కాదు. అయ్యో అబ్బా, దేవుడు చెప్పలేదేమో, దేవుడు చెప్పింది ఇది కాదేమో. అనవసరంగా యుద్ధం చేస్తున్నాను నేను, అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాను నేను, అనవసరంగా శత్రువులతో పోరాడుతున్నాను నేను. ఎంత పని అయిపోయింది అనుకున్నాడేమో, నాకు తెలియదు. మనమైతే అనుకుంటాం, అవునా కదా? అనుకుంటాం. ఇంత అయ్యయ్యో అనవసరంగా గొడవ పెట్టుకున్నా, అనవసరంగా పోరాడుతూ ఉన్నా, అనవసరంగా. ఎప్పుడు ఓడిపోయే సందర్భంలో, ఓడిపోలేదు, పూర్తి గుర్తుపెట్టుకోండి. అది కూడా ఓడిపోలేదు, ఓడిపోతూ ఉన్నారు. ఏంటి చెప్పండి? ఓడిపోతున్నారు, వాళ్ళు గెలుస్తున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోయే సందర్భంలో ఒక్కసారి మన జీవితాన్ని ఒకసారి కంపేర్ చేసుకుందాం. ఏమని? ఇదిగో ఈ సమస్య వచ్చింది, దేవుడు చెప్పలా. నేను ఇట్లా వెళ్తా ఉంటే జరగలేదు, అపజయం వచ్చింది, దేవుడు చెప్పలా. అసలు దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకు? ఒక్కసారి ఆపచ్చు కదా. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? ఒకసారి ఆపచ్చు కదా. అవునా కదా? ఇదంతా ఎందుకన్నా? ఇదంతా పోరాటం ఎందుకు మాకు? ఆపచ్చు కదా, శత్రువులను ఆపచ్చు కదా, వాళ్ళని ఆపచ్చు కదా, వీళ్ళని ఆపచ్చు కదా. ఎందుకు ఇప్పుడు జ్వరం వస్తుంది? ఇప్పుడు ఎందుకు కింద పడిపోతూ ఉన్నాం? ఎందుకు ఇదంతా? దేవుడు ఆపచ్చు కదా. నాకు బలం సరిపోలేదే, ఆపలేదు. నేను ఆపలేకపోయా, సరే అదే ఆయన ఆపచ్చు కదా. నేను ఓడించలేకపోయా, ఆయనను ఓడించవచ్చు కదా. నేను పోరాడలేకపోయా, ఆయనను పోరాడచ్చు కదా. మన దేవుడు నీ ద్వారా ఆపాలనే ఆయన ఆపలేదు. నీ ద్వారా జరిగించాలనే అది జరిగించలేదు. నీ ద్వారా విజయం సాధించాలనే ఆయన విజయం కోసం ఎదురు చూడలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకుంటే ఎంతసేపు అమ్మా? ఆయన అనుకుంటే ఎంతసేపు అయ్యా? ఈ శబ్దం నీకు వినబడుతుంది కదా, ఈ శబ్దం వినబడే లోపల దేవుడు విజయాన్ని ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా? ఎంతసేపు? నిజంగా ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే నాకు కొంచెం ఒకసారి ఇరిటేషన్ వస్తుంది, ఒకసారి కోపం వచ్చేస్తుంది. అసలు ఏంటయ్యా నువ్వు ఆ క్వశ్చన్లు రప్పించుకోవాల్సిన అవసరం ఉంది అంట. నేను
నీ పైన ఏలైతే చూపుతున్నారు కదా, నువ్వు ఆపొచ్చు కదా. అంటే ఎంత భరోసా ఉంటే ఆ మాట మాట్లాడతారు. అది కూడా అది. కొంతమంది నమ్మకం లేక మాట్లాడతారు. కొంతమంది నా దేవుడు శక్తిమంతుడు కదా, నా దేవుడు బలవంతుడు కదా, మహోన్నతుడు కదా, సర్వశక్తిమంతుడు కదా అని చెప్పేసి ఏమో ఆపొచ్చు కదా అని అంటారు. ఎవరు అటువంటి వారు? ఎవరంటే మోషే లాంటి వారు. దేవుని పైన ఆధారపడుతూ ఆపయ్యా 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 ఆపయ్యా, ఇదిగో విజయం 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 చేతులు ఎత్తి ఆయన వైపు చూసేవాళ్ళు. ఇంకొంతమంది ఉన్నారు, ఎప్పుడు ఇదే ఎప్పుడు ఇదే ఎప్పుడు అంతే, వద్దు మా నేను ప్రార్థన చేయను. ఏంటి నేను ప్రార్థన చేయంగా, నేను ప్రార్థన చేయను, నా వాకి వద్దు, ఇంకొద్దు, దేవుడు నాకు చేయలేదు అంటాం. దేవుడు అంటాడు, నువ్వు అలసిపోయావు, విసిగిపోయావు, నాకు తెలుసు. ఆ అలసటలో కూడా నా వైపు చూస్తావేమో అనే ఆశ, ఆ విసుగులో కూడా నా వైపు చూస్తావేమో అనే ఆశ. నీ బలాన్ని ఆధారం చేసుకొని, నీ శక్తిని ఆధారం చేసుకొని, తెలివిని ఆధారం చేసుకొని నువ్వు ఓడిపోతున్నావు. నా బలం పైన, నా శక్తి పైన, నా తెలివి పైన ఆధారపడతావేమో అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నాను. బలం సరిపోలేదని కిందికి వెళ్ళిపోతూ ఉన్నావు, బలం సరిపోలేదని వంగిపోతున్నావు, బలం సరిపోలేదని లొంగిపోతూ ఉన్నావు. అయితే దేవుని పైన ఆధారపడుతున్నావా? ఆధారపడుతున్నావా దేవుని పైన? దేవుని పైన ఆధారపడితేనే విజయం వస్తుంది. దేవుని పైన దేవుని వైపు చేతులు ఎత్తితేనే విజయం వస్తుంది. దేవుడు నాకు సహాయము చేస్తాడు అని నమ్మితేనే వస్తుంది. దేవుడు చెప్పింది చేయకుండా అయ్యా నాకు విజయం రాలేదే, ఎందుకు వస్తుందమ్మా, ఎందుకు వస్తుందయ్యా? దేవుడు చెప్పింది చేసావా? బాగా ప్రార్థన చేసుకునేదాన్ని, బాగా ప్రార్థన చేసుకునేవాడు. అన్నీ ఏమొచ్చినా దేవుడున్నా నాకు రోషంతో మాట్లాడేవాడు. ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు? ఇప్పుడు ఎందుకు లొంగిపోతున్నావు లోకానికి, బంధుత్వానికి, రక్త సంబంధానికి? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? కిందికి వంగిపోతున్నావా? రా, టేక్ ఇన్ పొజిషన్, రీపొజిషన్, నిలబడు, మరలా నిలబడు. దేవుడిని కాళ్ళకు బలం ఇస్తాడు, నీ ఎముకలు సత్వాన్ని కలగజేస్తాడు ఆయన. నీకు ఆయన బలముగా మారి నిన్ను బలవంతునిగా చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో కొండ శిఖరంపై నిలబడుకొని ఎత్తుకు కూర్చొని మాట్లాడుతున్నావా దేవునితో? అయ్యా ఇంకెత్తు నేను వెళ్ళలేకపోతున్నాను, ఇంకెత్తు ఈయన ఎత్తలేకపోతున్నాడు, ఇదే ఎత్తు, ఇదే ఇంకే లేదు అని అనుకుంటున్నావు కదా. ఇంకా నిన్ను పైకి లేవనెత్తా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటల ప్రకారంగా, ఆయన ఆజ్ఞ చొప్పున నువ్వు చేసినట్లయితే వాక్యం సెలవిస్తుంది, శిఖరాగ్రంపై నిలబెట్టే దేవుడు ఆయన. నీ పాదములను అక్కడ ఉంచే దేవుడు ఆయన. నువ్వు విసిగి వేసారిపోయి ఇంకా చాలే నాకు విజయం రాదు అని అనుకుంటున్నావా? ఇది పొరపాటు. దేవుడు ఖచ్చితంగా విజయం ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా విజయం ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెనక్కి పోవద్దు, ముందుకు రా. ఒక్క అడుగు ముందుకు పోయి పొజిషన్లో నిలబడు. డాలు పట్టుకో, కత్తి పట్టుకో, ఖడ్గం పట్టుకో. ఆయన పైనుండి కింది వరకు ఆయన ఇచ్చిన వస్త్రాన్ని ధరించు. నడుము కట్టుకో, నడుము బిగించు పో సహోదరుడా, నడుము బిగించుకో సహోదరి. ఇదిగో యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విజయము ఖచ్చితముగా నిశ్చయముగా ఇస్తాడు, కలుగ చేస్తాడు. నువ్వు పోరాడుతున్న ప్రతి పోరాటంలో దేవుడు విజయం ఇస్తాడు. బ్యాక్ ఇన్ పొజిషన్, టేక్ ఇట్ పొజిషన్, మరలా పొజిషన్ నిలబడు. దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా చెప్దాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యుద్ధ వీరుడా అని పిలుస్తాడు దేవుడు నిన్ను. గుర్తుందా?
నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు జీవితాలు మారిపోయాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యము చేశాడు దేవుడు. మళ్ళీ ఎందుకు వెనక్కిపోతున్నావు? మర్చిపోయావా? నువ్వు గంభీరంగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆ ప్రాంతాన్ని ఆవరించిన సందర్భం మర్చిపోయావా? నువ్వు మెల్లగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడిన సందర్భం మర్చిపోయావా? ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితాలు మారిపోవడం మర్చిపోయావా? ఎందుకు వెనక్కిపోతున్నావు? పొజిషన్లో లేవు నువ్వు, యుద్ధ సన్నద్ధంలో లేవు నువ్వు. ప్రతిరోజు పోరాటమే, యుగ యుగములు పోరాటమే, తరతరములు పోరాటమే. ఆ పోరాటంలో దేవుని అలసిపోనివ్వడు. ఆ పోరాటంలో నిన్ను ఓడిపోనివ్వడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్షణం యుద్ధ వస్త్రాలతో ఉండాలి. ప్రతి క్షణం యుద్ధ వస్త్రాలతో, ప్రతి క్షణం ఆయుధాలతో పట్టుకొని సిద్ధంగా ఉండు. ఓ యుద్ధవీరుడా, యుద్ధవీరుడా, నీ మీదకి శత్రువులు లేచినప్పుడు నువ్వు భయపడవద్దు. ఇదిగో దేవునికి రక్షణగా ఉంటాడు, డాలుగా ఉంటాడు ఆయన, దుర్గముగా ఉంటాడు ఆయన, ఆశ్రయంగా ఉంటాడు ఆయన. వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళొద్దు. ఆ వస్త్రాలను, ఆ యొక్క నువ్వు ధరించుకున్న యుద్ధావస్త్రాలను తీసివేయద్దు. అలాగే ఉండు. గెట్ రెడీగా అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. మన దేవుడు నీ ద్వారా విజయం సాధించాలని ఇష్టపడుతున్నాడు. నీ ద్వారానే ఆయన అంటున్నాడు. ఏమని పిలిచాడు తెలుసా? నిన్ను మర్చిపోయావా? పరాక్రమము గల బలాఢ్యుడా. నీ పని నువ్వు చేసుకుంటున్నావా? నీ పోషణ నువ్వు చూసుకుంటున్నావా? నాకెందుకులే అనుకుంటున్నావా? ఓ పరాక్రమము గల బలాఢ్యుడా, రా. యుద్ధావస్త్రాలు దింపేసి పక్కన పెట్టేసి, ఖడ్గాన్ని పక్కన పెట్టేసి, డాలును పక్కన పెట్టేసి నీ పనిని చూసుకుంటున్నావా? దా, తిరిగి రా. యుద్ధావస్త్రాలు ధరించు, ఏకంగా ఉండు, సిద్ధంగా ఉండు. గెట్ ఇన్ పొజిషన్. వెనక్కి పోయి ఆ యుద్ధ వస్త్రాలు దించేసి రావడానికి లేదు. క్రైస్తవునిక జీవితం అలా కాదు, అలా ఉండదు. నీ యుద్ధావస్త్రాలు ధరించిందంతా తీసేసి పక్కన పెట్టేసావనుకో, నీ చేతిలో ఉన్న ఖడ్గాన్ని పక్కన పెట్టేసావనుకో, నీ చేతిలో ఉన్న డాల్ను పక్కన పెట్టేసావనుకో, నీ జీవితం సజావుగానే సాగుతుంది. నువ్వు బాగానే ఉంటావు. నీకోసం ఎదురు చూస్తున్న జనాంగాలు నాశనం అయిపోతారు, దోపిడికి గురవుతారు. వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా ఉండదు, ఆహారం, వాక్యం లేదు. అదంతా కావాలంటే మరలా యుద్ధ వస్త్రం ధరించు, మరలా ఖడ్గం పట్టుకో, వాక్యం అని ఖడ్గం, డాలును పట్టుకో.
దేవుడు నీ చేతులకు బలాన్ని ఇస్తాడు, నీ కాళ్ళకు సత్తువను కలగజేస్తాడు, నీ ఎముకలకు సత్తువను కలగజేస్తాడు ఆయన. నువ్వు ఎవరు? ఓడిపోయిన వాడివా? మరెందుకు యుద్ధవస్త్రాలు పక్కన పెట్టేశావు? మరెందుకు ఖడ్గాన్ని పక్కన పెట్టేశావు? మరెందుకు డాలును పక్కన పెట్టేశావు? ఎందుకు పక్కన పెట్టేశావు? ఓడిపోతున్నావా? పోరాటం ఎప్పుడు పోరాటమేలే, మన పని మనం చేసుకుందాం అనుకుంటున్నావా? క్రైస్తవుని జీవితం ప్రతిదినం ప్రతిక్షణం పోరాటమయమే. దేవుని నమ్ముకున్న వారి జీవితం ప్రతి క్షణము పోరాటమయమే. అలాంటప్పుడు ఎందుకు దించేస్తున్నావు? ఎందుకు ప్రక్కన పెట్టేస్తున్నావు? శిరస్త్రాణం నుండి కాళ్ళ వరకు పాదాల వరకు ఉన్న యుద్ధావస్త్రాలని సైతం పక్కన పెట్టేశా. ఎందుకు పక్కన పెట్టేశా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది, మరలా వేసుకో, మరలా పట్టుకో, గట్టిగా పట్టుకో, వదలకుండా పట్టు, వదలకుండా ఎడతగక డాలును పట్టుకొని పొజిషన్లో నిలబడ. యుద్ధము కోసం నీ పైకి వస్తున్న ప్రతి శత్రువు అడ్డుకోవడం కోసం, నిన్ను నాశనం చేయడానికి వచ్చే ప్రతి శత్రువును నాశనం చేయడం కోసం, నిన్ను అనగదొక్కి నిన్ను చంపివేయాలన్న ప్రతి శత్రువును అనగదొక్కి నామ రూపాలు లేకుండా చేయడం కోసం పట్టుకుంటావా? నిలబడతావా? మన దేవుడు గొప్పవాడండి. చేతులు దించేస్తున్నావు, బరువెక్కిపోతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, వద్దు, ఇంకొద్దు. మరలా ఇదిగో ఆ ధ్వజం పైన ఆధారపడు. దేవుడిని ఖచ్చితంగా విజయాన్నిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలకడగా ఉండు, అటు ఇటు తిరగద్దు, వెనక్కి పోవద్దు, వెనక్కి మరలద్దు. నీ మనస్సును స్థిరంగా ఉంచుకో. దేవుని అడుగు, అయ్యా స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు, నీపై ఆధారపడే మనస్సు స్థిరంగా పుట్టించు. అవిశ్వాసంతో వెనక్కిపోతున్నాను, అపనమ్మకంతో వెనక్కిపోతున్నాను, యుద్ధము చేయలేనేమో అని వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్ళిపోవద్దు. యుద్ధవీరుడా, ఓ శూరుడా, బలాఢ్యుడా, పరాక్రమ గలవాడా, వెనక్కి వెళ్ళిపోవద్దు. రా, దేవుడు విజయాన్ని ఇస్తాడు. పోరాడుతూ ఉండు, విజయాన్నిచ్చే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోతున్న ప్రతి సందర్భంలో ఒక్కసారి ఆయన వైపు చూడు, విజయాన్ని ఇస్తాడు. నిలబడు, నిలకడగా ఉండు, తిరిగి నిలబడు అంటే వెనక్కి తిరిగి కాదు, వెనక్కి తిరిగి నిలబడేవు, వెనక్కి తిరగద్దు, ముందుకు నిలబడు. ముందుకు ఎక్కడ? ఎవరి వైపు? దేవుని వైపు. ఇంకా ఎవరు? శత్రువు వైపు. అయ్యా, శత్రువు వస్తున్నట్టే అయ్యో అని చెప్పేసి పరిగెత్తాల్సిన అవసరం లేదు. వెనక వీపు చూపించద్దు. వెనక్కి వీపు చూపించావా పోతావు, పని ముగించబడుతుంది. వీపు చూపించకుండా యుద్ధావస్త్రము ధరించి, ఖడ్గము చేత పట్టుకొని, డాలు చేత పట్టుకొని, ఇదిగో పొజిషన్లో నిలబడ్డావు అనుకో,
అదే స్థాయిలో, ముందున్న స్థాయిలో నీ రక్తం ఉడికిపోయింది చూడు, రక్తం ఉడికిపోతూ ఉన్నది. ఒక సందర్భంలో నాపైకి శత్రువులు వస్తారా చూద్దాం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, యుద్ధము యెహోవాదే అని యుద్ధము చేశావు, పోరాడావు, యుద్ధములో విజయాన్ని సాధించావు. అవునా కదా? మరలా నిలబడు, అదే పొజిషన్లో, అదే స్థాయిలో, అదే స్థితిలో నిలబడు. దేవునికి విజయం ఇస్తాడు, దేవునికి విజయం ఇస్తాడు. వెనుక తిరగద్దు దేవుని బిడ్డ, వెనుకకు తిరగద్దు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. నువ్వు యుద్ధ వీరునివి, పరాక్రమ గలవానివి. చెప్పరా? ఆమె చెప్పరా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు కిందికి వెళ్ళావో దేవునికి తెలుసు, ఎన్నిసార్లు కిందికి దించావో దేవునికి తెలుసు. అయితే మరొక్కసారి పొజిషన్లో వాడా, మరొక్కసారి చేతులు పైకెత్తు, మరొక్కసారి తల పైకెత్తు, మరొక్కసారి కన్నులు పైకెత్తు. ఎవరి వైపు? దేవుని వైపు. దేవుడు చెప్పింది చేసి నీ జీవితంలో విజయాన్ని పొందుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు ఓడిపోనివాడు, సిగ్గుపడనివ్వడు. నిన్ను కృంగిపోయి నువ్వు పడిపోయి అలాగే ఉండిపోనివ్వడు దేవుడు. గెట్ ఇన్ పొజిషన్, గెట్ ఇన్ పొజిషన్. తిరిగి నిలబడు, తిరిగి కలబడు, తిరిగి యుద్ధము వైపు, యుద్ధము కోసము ఇదిగో సిద్ధంగా ఉండు. ఎంతమంది సిద్ధంగా ఉంటారండి? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిరిగి వస్తే ఏం జరిగింది? విందు జరిగింది. తిరిగి వస్తే సంతోషం వచ్చింది. తిరిగి వస్తే మనస్తాపం పోయింది. యుద్ధాన్ని భయపడి పారిపోతున్నా, వద్దు, భయపడాల్సిన అవసరం లేదు. నీకు భయం పోగొట్టి నీ శత్రువులకు భయం పుట్టేలా విజయం ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు భయపడుతూ బ్రతికావు చాలు, ఇంకా ఇప్పటి వరకు పోరాడలేకపోతున్నానని అలసిపోయావు చాలు, ఇంకా అలసిపోవద్దు, వెనుకకు తిరగద్దు. దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడిని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయన నీ ధ్వజం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గెట్ ఇన్ పొజిషన్ మై చైల్డ్ అంటాడు దేవుడు. పడిపోయావా? ఏం పర్లేదు, తిరిగి నిలబడు, తిరిగి కలబడు, తిరిగి యుద్ధ సన్నద్ధంగా. నీకు విజయాన్ని ఇస్తా, నీకు విజయాన్ని ఇస్తా. నువ్వు మర్చిపోయావా? ఖడ్గము తిప్పేది, ఖడ్గము ఎలా ఆడించాలో దేవుడు ఆడిస్తాడు. దేవుడు ఆటలాగా ఆడిస్తాడు. వారు ఆట ఆడుకున్నారు, యుద్ధము ఆడారు అని ఉంది వాక్యం అక్కడ. దేవుడు నీతో ఆట ఆడిస్తాడు, యుద్ధాన్ని ఆడిస్తాడు. ఎలాగ ఆడిస్తాడు తెలుసా? చంగు చంగు చంగుమని ఎగురుకుంటూ ఆడుతావు. అలా ఆడిస్తాడు యుద్ధాన్ని, అలా ఆడించి విజయాన్ని ఇస్తాడు నీకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భయపడొద్దు, భయపడొద్దు. మన దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి, మరొకసారి ఆలోచించండి, మరొకసారి ఆలోచించండి. మన దేవుడు నీ ద్వారా విజయాన్ని ఇస్తాడు, నీ ద్వారా విజయాన్ని ఇస్తాడు, ఇస్తాడు. చెప్పరు గట్టిగా. మరి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? అయ్యా, ఏది మరి? అంతేనా? యుద్ధ వస్త్రములు ధరించుకొని చెప్పండి మళ్ళీ గట్టిగా. అయ్యయ్యో, యుద్ధ వస్త్రం ధరించుకొని. అయ్యో, ఇది కూడా అటు చూస్తూ ఉన్నాడు శత్రువు.
ఓడించడానికి నువ్వు నీ వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చకుండా ఉండడానికి అడ్డా నిలబడుతున్నాడు. ఏం చేస్తావు? నువ్వు తిరగబడు. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎవరు ఆపడానికి? నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎవరు ఆపడానికి? ఇదిగో తిరిగి నిలబడతా ఉన్నా, తిరిగి కలబడతా, రా చూసుకుందాం. అలాగని మనుషులు పోయి కొట్టారు. వద్దు, దేవుడు ఇస్తాడు. తిరిగి నిలబడు, తిరిగి యుద్ధావసరం ధరించుకో, తిరిగి ఖడ్గాన్ని చేతి పట్టుకో, తిరిగి డాలును పట్టుకొని నిలబడు. ఎలా నిలబడు? తిరిగి నిలబడు. ఎవరి వైపు? దేవుని వైపు తిరిగి నిలబడు. శత్రువు వైపు తిరిగి నిలబడు. అప్పుడు దేవుడు నీ వైపు తిరిగి శత్రువుకు ఎదురు తిరిగి నీకు విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు అంతటి సామర్థ్యుడు. నమ్మిన వారందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్దాం. మన దేవుడు అంతటి శక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. సకల మహిమ ఘనత ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక. తిరిగి నిలబడు, దేవుడు విజయాన్ని ఇస్తాడు. తిరిగి నిలబడు, దేవునికి బలాలు ఇస్తాడు. తిరిగి నిలబడు, యుద్ధాన్ని నడిపిస్తాడు. తిరిగి నిలబడు, నీకు జ్ఞానం ఇస్తాడు. తిరిగి నిలబడు, దేవుడు నీకు నైపుణ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడలేకపోతున్నానని దేవుడు నేర్పిస్తాడు. వాళ్ళు చెబుతున్న ప్రతి మాటను గుచ్చుకుంటుంది లోపల. ఆ శత్రువుల ఎదుట నిలబడి దేవుడే దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన ఒకటే, అయ్యా శిరస్త్రం నుంచి మొత్తం యుద్ధావసరం ధరించుకున్నాను, ఖడ్గం పట్టుకున్నాను, డాలను పట్టుకున్నాను. ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలి? డాలును ఎలాగ అడ్డు పెట్టాలి, ఖడ్గాన్ని ఎలా తిప్పాలి, ఒకసారి చెప్పు. అలా చెప్తా, నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? యుద్ధావసరం ఎలా వేసుకోవాలి నేర్చుకోవాలి, ఖడ్గం ఎలా తిప్పాలో నేర్చుకోవాలి, డాలు ఎలాంటి సందర్భాల్లో అడ్డు పెట్టాలో, ఆ డాలుతో ఎలా శత్రువును సంహారము చేయాలో నేర్చుకోవాలి. కొంతమంది అంటుంటారు, అయ్యో 10 ఏళ్ళు అవుతుందండి ఆ సబ్జెక్ట్ నేను మర్చిపోయాను. ఎన్ని రోజులు అయిపోయిందో యుద్ధం అనే సబ్జెక్ట్ను మర్చిపోయి. తిరిగి నిలబడు, దేవుడికి సహాయం చేస్తాడు. చేస్తాడో చేయడా? చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు అత్యంత ప్రేమ కలిగిన వాడు. అందుకని అంటాడు, నీ పని నీకు నమ్మకం లేకపోయినా సరే, ఆయన అంటాడు, నాకు నమ్మకం ఉంది, నాకు బలం సరిపోదా అని నువ్వంటే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నత్తివాణయ్యా, నేను మూగవాణయ్యా, నోరిచ్చింది ఎవరయ్యా అంటాడు ఆయన. అర్థమవుతుందా? వెనుకకు తిరిగిపోయావు కదా, రా తిరిగిరా. కింద కూర్చొని పోయావు కదా, తిరిగి నిలబడు. నీ మోకాళ్ళను ఆయన దృఢపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు. నడుము కట్టుకో, నడుము బిగించుకో, దేవునికి బలాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరిచిపోవద్దు దేవుడు చేసిన అద్భుతాలను, మరిచిపోవద్దు ఆయన శక్తిని, మరిచిపోవద్దు నీ విజయాన్ని. అర్థమవుతుందా? ఇప్పుడు ఓటమిని పట్టుకొని నేను విజయం సాధించలేని కృంగిపోతున్నావు. ఎందుకు కృంగిపోవద్దు. అర్థమవుతుందా?
నిలబడతావా? నిలబడతావా? యుద్ధ వస్త్రాలు ధరించుకుంటావా? ఖడ్గాన్ని చేతి పట్టుకొని, ఇదిగో అయినా నీ కోసం ఈ ఖడ్గాన్ని తిప్పుతాను. డాలును చేతి పట్టుకొని, ఇదిగో నా డాలు నీవు, నీకోసం నిలబడతా. తరతరములు యుద్ధము చేస్తూ అలసిపోకుండా సొలసిపోకుండా నీకోసం నిలబడతా. ఎంతమంది శత్రువులు వచ్చినా ప్రతి దినము నేను పోరాడతారా? కింద పడిపోతారా? వెనక్కి తిరుగుతారా? వెనక్కి ఒక మాట చెప్దామా దేవునికి? అయ్యా నేను నిలబడతా. చెప్పండి గట్టిగా, రోషంగా. ఎలాగా? యుద్ధావసరాలు ధరించుకుంటానయ్యా, ఖడ్గాన్ని చేత పట్టుకుంటాను. చెప్పండి అయ్యా, నేనే చెప్పుకుంటున్నా. మళ్ళీ అలా కాదు, రోషం కలిగి. యుద్ధవీరుడు ఎట్లుంటారు తెలుసా? రొమ్ము ఇట్లా విరుచుకొని నిలబడతాడు, రాజసంగా నిలబడతాడు. కృంగిపోయిన వాళ్ళు ఇట్లుంటారు. ఏం చెప్పండి అంటాడు గంభీరంగా. మనం నిలబడతాను అంటే ఎట్లా? ఖడ్గము ధరిస్తాను నేను, ఖడ్గాన్ని చేతిలో పట్టుకుంటాను నేను. ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఇలా ఆడిస్తాను 2 చేతులతో. డాలును పట్టుకుంటా నీకోసం. రోషంతో లోపల అంటారు, నీ చూస్తుంటే అక్కడ కాదు కోపం చూపించాల్సింది, అక్కడ కాదు రోషం చూపించాల్సింది, ఇక్కడ చూపించు నీ రోషాన్ని. ఖడ్గాన్ని చేతుల్లో పట్టుకోవడంలో రోషాన్ని చూపించు. యుద్ధావసరములు ధరించుకొని ఎదురుగా నిలబడంలో రోషాన్ని చూపించు. డాలును పట్టుకొని వెనుకకు తిరగకుండా ముందుకు వెళ్ళి నీ రోషాన్ని చూపించు, నీ కోపాన్ని చూపించు. పిల్లల మీద కాదు, మనుషుల మీద కాదు, నీ ఎదురుగా వచ్చే ఆత్మీయ శత్రువుల మీద ఎదురు తిరుగు. రోషం చూపించు. అర్థమవుతుందా? అక్కడ రోషం చూపించు. పళ్ళు కొరికి అంటావా? ఇప్పుడు అన్నాం, ఖడ్గాన్ని చేతిలో పట్టుకుంటా. అయ్యా నీకోసం మరలా తిరిగి నిలబడతా. నీ నరాల్లో ప్రవహిస్తున్నది ఆయన రక్తం. నా రోషముతో పరిచర్య చేస్తాడు ఆయన, రోషముతో తిరిగాడు ఆయన, వెనుక తిరగలేదు. ఆయన కుమార్తె, ఆయన కుమారుడు నువ్వు. ఆ రోషం ఎక్కడా? నిలబడు తిరిగి. దేవుడు విజయాన్ని ఇస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుని నడిపిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు. ఆయనే తెలివై, ఆయనే జ్ఞానమై, ఆయనే బలమై, ఆయనే శక్తి అయి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే సర్వస్వమై నడిపిస్తాడు, ఆయనే నీకు ఆధారమై నడిపిస్తాడు, ఆయనే నీ ముందు నడిపిస్తాడు, ఆయన నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు, ఆయనే నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను పట్టుకొని నడిపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వైపు ఒక్క బాణం కూడా రాకుండా, నీకు ఒక్క బాణం గుచ్చుకోకుండా ఆయనే అడ్డము నిలబడతాడు. ఆయన రెక్కలు చాచి నిన్ను కాపాడుతూ నీకు విజయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి నిలబడు సహోదరా, తిరిగి నిలబడు. ఓ ప్రియ కుమార్తె,
దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, తిరిగి నిలబడు. యుద్ధావసరం ధరించుకో, ఖడ్గం చేత పట్టుకో, డాలు పట్టుకో. గెట్ ఇన్ పొజిషన్, గెట్ ఇన్ పొజిషన్. శత్రువులు దరి చేరకుండా యుద్ధం చేయాలా, శత్రువులు కనుమరుగేంత వరకు యుద్ధం చేయాలా, శత్రువులు నీ ప్రాంతంలో తిరగకుండా యుద్ధం చేయాలి. చేస్తావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తామన్నారా? చేతులెత్తి నేను చేస్తాను చెప్పండి. నేను నిలబడతాను, తిరిగి నిలబడతాను, తిరిగి ధరించుకుంటాను, తిరిగి పట్టుకుంటాను, డాలును చేత పట్టుకుంటాను, తిరిగి అదే స్థాయిలో నిలబడతా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి అదే స్థాయిలో నిలబడతాను. అయ్యో వాళ్ళు మాట్లాడలేదన్నా, నేను కూడా అంతే గట్టిగా మాట్లాడదు. వాళ్ళతో మనకు పని లేదు, వీళ్ళతో మనకు పని లేదు. నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటావా? మరి చెప్పు దేవుని దగ్గర. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి నిలబడతా, తిరిగి తిరగబడతా, తిరిగి పోరాడతా, తిరిగి ఖడ్గం పట్టుకుంటా, తిరిగి డాలును పట్టుకుంటా, తిరిగి ఖడ్గాన్ని ఆడిస్తా. శత్రువు అనేవాడు కనపడకుండా చేస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు శక్తిమంతుడు. నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు పోరాటాన్ని నేర్పిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ మెండుగా ఉన్నది. కనబడుతుందా మీకు? నాకు కనబడుతూ ఉంది, నాకు కనబడుతూ ఉంది. ఇక్కడ మంచు వలె, మంచు వలె. ఒకసారి మన దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. ఆయన నీ శక్తితో నింపుతూనే ఉంటాడు. ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు కూడా నీతో పాటే ఉంటాడు. ఆయన అంత బలవంతుడు. ఆయన ఆయన బలహీనుడుగా చేయవద్దు, శక్తిహీనుడుగా చేయవద్దు. బలం పుంజుకో, శక్తిని పుంజుకో. ఇదిగా ఇస్తున్నాడు ఆయన, పొందుకో. ఆయననండి శక్తినిచ్చేది, ఆయనండి బలం ఇచ్చేది ఆయననండి. ఆయన తప్ప ఎవరు నీకు శక్తిగా, నీకు శక్తితో నింపరు. ఆయన తప్ప ఎవరు బలంతో నింపరు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నా బలము ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా కోట ఆయనే, నా శృంగము ఆయనే, నా కొమ్ములు పైకెత్తువాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా. ఆయన తప్ప ఎవ్వరు కూడా చేయలేరు. ఆయన తప్ప ఎవరు కూడా నీకు విజయాన్ని ఇవ్వలేరు. ఈ మాట చెప్పు, అయ్యా నా విజయము నీవు, నా విజయము నీవు, నా విజయము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ గాడ్ జీసస్. ప్రైజ్ యు మాస్టర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని దగ్గర చెప్దాం, అయ్యా నేను తిరిగి నిలబడతా, తిరిగి యుద్ధ సన్నద్ధుని అవుతా, తిరిగి యుద్ధావస్త్రం ధరించుకుంటా, తిరిగి ఖడ్గాన్ని ధరించుకుంటా, తిరిగి డాలను ధరించుకుంటా, తిరిగి శత్రువుని ఎదుట నిలబడతా, తిరిగి శత్రువుతో యుద్ధము చేస్తా.
Oh, thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thank you. తిరిగి ఆయన వైపు చూడు, తిరిగి ఆయన శక్తిని ఆశ్రయించు, తిరిగి ఆయన బలాన్ని ఆశ్రయించు. ఆయన నిన్ను బలవంతునిగా చేయబోతున్నాడు, నీ శక్తివంతునిగా చేయబోతున్నాడు, నిన్ను చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆయన సర్వాధికారి, ఆ సర్వజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయన తిరిగి అదే స్థాయిలో నిలబెడతాడు దేవుడు నిన్ను, తిరిగి అదే స్థితిలో నిలబెడతాడు నిన్ను, అంతకంటే ఎక్కువ స్థితిలోకి నిలబెడతాడు నిన్ను. తిరిగి నిలబడు, తిరిగి నిలబడు. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. Yes, Lord. మహాపరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దయగలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఒకసారి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు ప్రభువా, మీ ప్రేమను మరి ఒకసారి మా అందరి ఎడల కనపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి, ఎక్కడైతే ప్రభువా తండ్రి మీరు మిమ్మల్ని తప్పి విడిచి తిరిగిపోయామో ప్రభువా, వెనుకకు మరలి ఉన్నామేమో ప్రభువా నాయనా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి మమ్మల్ని తండ్రి బలపరిచి ధైర్యపరిచి నాయన తండ్రి మరొకసారి మాకు ఒక చక్కటి అవకాశాన్ని ప్రభువా మీరు మాకు ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎక్కడ నాయన నీ మాటను పెడచెవిని పట్టక ప్రభువా అయ్యా తండ్రి, మీ మాట ఏదైతే మేము విన్నామో ప్రభువా, విన్నది విన్నట్లు ప్రభువా చేసే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏవేవి సమస్యలు అయితే ప్రభువా మనుషులుగా ఉన్నటువంటి మమ్మల్ని వెనక్కి లాగేస్తున్నాయో అయ్యా, మీ పిలుపుకు తండ్రి వ్యతిరేకంగా తండ్రి మమ్మల్ని తిప్పుతున్నాయో ప్రభువా, వాటినన్నిటి మీరు దూరపరచండి ప్రభువా. వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నీ పిలుపుకు తగినట్లు అయ్యా మీ ప్రణాళికలకు అనుకూలంగా మేము జీవించే కృప దయచేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి మీరు తండ్రి మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి విన్నటువంటి ప్రతి మాట ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో మీరు నీరు కట్టి నూరంతలుగా ఫలభరితంగా మార్చండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి విని విడిచిపెట్టే మనస్సును కొట్టివేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు చెప్పినటువంటి మాటలను ప్రభువా మేము నెమరు వేసుకుంటూ ప్రభువా అయ్యా ఈ లోకంలో మా ఆత్మీయ తండ్రి యాత్ర మేము కొనసాగించే కృప దయచేయండి ప్రభువా. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరలా మమ్మల్ని నిలబెట్టాలని ఆశ కలిగిన దేవుడవు ప్రభువా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ బలాన్ని మాకు దయచేయండి, నీ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎంతగా సంతోషపడ్డాడో ప్రభువా అయ్యా, అలాగను మరలా మేమందరము నాయన ప్రభువా మీ సన్నిధికి వైపు ప్రభువా మీ వైపు తిరుగుతుండగా నాయన అంతగా సంతోషిస్తున్న దేవుడవు ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దయగలిగిన రాజా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు కృప చూపించండి, మీరు కనికరించండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీ నామమునకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మోకరించి ఉందాం. ప్రభు శరీరం రక్తం కోసం